లో భాగంగా బాటనీ ఫస్ట్ ఇయర్ మొదటి యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం గురించి తెలుసుకుందాం. జీవరూపాలు జీవక్రియలను గురించి చర్చించే శాస్త్రమే జీవశాస్త్రం. ఈ జీవ ప్రపంచము అత్యంత అద్భుతమైన వైవిధ్యంతో కూడిన జీవులన్నీ కలిగి ఉంది. ఆది మానవుడు జీవులకు నిర్జీవ పదార్థాలకు మధ్య ఉన్న తేడాలను తేలికగానే గుర్తించగలిగాడు. అతడు కొన్ని నిర్జీవ పదార్థాలను అంటే గాలి, సముద్రము, నిప్పు మొదలైనవి, కొన్ని మొక్కలు, జంతువులు లాంటి జీవులను నిర్వచించాడు. ఈ నిర్జీవ పదార్థాలన్నిటిలో అతడు గ్రహించినటువంటి ఉమ్మడి లక్షణాలను అవి కలిగించిన ఆశ్చర్యం లేదని భయమే. మనుషులతో సహా జీవుల వర్ణన మానవ చరిత్రలో ఎంతో ఆలస్యంగానే ప్రారంభమైంది. జీవశాస్త్రాన్ని మానవ కేంద్రంగా అభిప్రాయపడ్డ సంఘాలు జీవశాస్త్ర విజ్ఞానాన్ని ప్రగతికి అతి తక్కువగానే దోహదం చేశాయి. జీవరూపాల క్రమబద్ధమైన బహుత్తరమైన వర్ణనలు అవసరమైన కొద్దీ విపులమైన గుర్తింపు, నామినీకరణ, వర్గీకరణ వ్యవస్థలు ఏర్పరిచాయి. వివిధ జీవులు వాటి మధ్య ఉన్న పోలికలను సమాంతరంగాను నిలువుగా కూడా పంచుకుంటాయి. ఈ భూమిపై ఇప్పుడు జీవించి ఉన్న జీవులు ఒకదానితో ఒకటే కాక ఒకప్పుడు భూమిపై నివసించిన జీవులన్నిటితో సంబంధాన్ని కలిగి ఉంటాయని పరిజ్ఞానం మానవునిలో అనుకోగాను వివిధ సాంస్కృతిక ఉద్యమాల ద్వారా జీవ వైవిధ్య సంరక్షణకు దారితీసింది. ఇక్కడ ఈ యూనిట్ తర్వాత మనం అధ్యయనంలో వర్గీకరణ శాస్త్రాల దృష్టిలో జీవుల వర్ణన, వర్గీకరణ గురించి మనం ఇప్పుడు మామూలుగా తెలుసుకుంటాము అనేది ఉంది. ఇక్కడ వీటితో మనకు వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి ఈ జీవుల వర్గీకరణ అనేది తీసుకున్నప్పుడు ఎర్నెస్ట్ మేయర్ అనేటువంటి శాస్త్రవేత్త 20వ శతాబ్దపు డార్విన్గా పిలువబడే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిణామ సంబంధ జీవశాస్త్రవేత్త. ఆయనే ఎర్నెస్ట్ మేయర్. అన్ని కాలాలలో 100 మంది ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఒకరు. ఈనాటి పరిజ్ఞాన సంబంధ జీవశాస్త్రంలో ప్రధాన ప్రశ్నార్థకమైన జాతి వైవిధ్య ఆవిర్భావం గురించి ఈయన ఒక్కడే రూపకల్పన చేశాడని చెప్పవచ్చు. ఈయన 20వ శతాబ్దపు డార్విన్గా పిలువబడతాడు. ఎవరు? ఎర్నెస్ట్ మేయర్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు జీవ ప్రపంచం. ఈ జీవ ప్రపంచం అంటే ఏమిటి? జీవ ప్రపంచంలో వైవిధ్యము, వర్గీకరణ శాస్త్ర ప్రమాణాలు, వర్గీకరణ శాస్త్ర సంబంధిత సహాయకాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి. ఈ జీవ ప్రపంచము మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంతో అద్భుతమైన వివిధ రకాలకు చెందిన జీవరాశులు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అతి శీతల పర్వతాలేమిటి, ఆకురాల్చే అడవులు, సముద్రాలు, మంచినీటి సరస్సులు, ఎడారులు, వేడినీటి చెలుమలు లాంటి అసాధారణ పరిస్థితుల్లో జీవించే జీవరాశులు మనలను మాట్లాడకుండా చేస్తాయి. జనాభాలోని జీవుల మధ్య సముదాయంలోని వివిధ జనాభాల మధ్య ఆవరణ సంబంధ పోరాటము, పరస్పర సహకారము లేదా ఒక కణములోని అణువుల చలనాలను గమనిస్తే ఆహా, అసలు జీవం అంటే ఏమిటి అనే గాఢంలోకి మనము ఆలోచిస్తాము. ఇక్కడ తీసుకున్నప్పుడు జీవించడం అంటే ఏమిటి? జీవించడము నిర్వచించడానికి ప్రయత్నించినప్పుడు మనం సాంప్రదాయం ప్రకారం జీవులు స్వతహాగా ప్రదర్శించే నిర్దిష్టమైన లక్షణాల కోసం గమనిస్తాం. పెరుగుదల, ప్రత్యుత్పత్తి, పర్యావరణ పరిస్థితుల గురించి సామర్థ్యము, దానికి తగిన అనుక్రియలు చూపడము, జీవక్రియ, పునరుత్పత్తి సామర్థ్యము, స్వయం సంవిధానము, పరస్పర చర్యా లక్షణాలు, వ్యక్తీకరణ మొదలైనవి జీవులకు ఉన్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు. ఒక్కొక్క లక్షణాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అన్ని జీవులు పెరుగుతాయి. ద్రవ్యరాశి, సంఖ్యలో వృద్ధి అనేవి పెరుగుదలకు ఉన్న 2 జంట లక్షణాలు. బహుకణ జీవి కణ విభజన ద్వారా పెరుగుతుంది. మొక్కలలో పెరుగుదల కణ విభజన ద్వారా జీవితకాలమంతా నిరంతరం కొనసాగుతుంది. జంతువులలో పెరుగుదల కొంత వయసు వరకు మాత్రమే జరుగుతుంది. అయితే కొన్ని కణజాలాల్లో కోల్పోయిన కణాల స్థానాన్ని భర్తీ చేయడానికి కణ విభజనలు జరుగుతాయి. కణ విభజనలు జరిగే వరకు ఏకకణ జీవులు కూడా పరిణామంలో పెరుగుతాయి. పరస్థానీయ వర్ధనలలో సూక్ష్మదర్శిని కింద కణాలను లెక్కించడం ద్వారా ఈ ప్రక్రియను తేలికగా గుర్తించవచ్చు. కొన్ని నిర్జీవ వస్తువులు కూడా పెరుగుతాయి. పర్వతాలు, శిలలు, ఇసుక దిన్నెలు కూడా పెరుగుతాయి. అయితే నిర్జీవంగా ప్రదర్శించే ఈ పెరుగుదల వాటి ఉపరితలాన్ని మనము ఆ పదార్థ సంచయాన్నిగా మనము తీసుకోగలుగుతున్నాం. ఇక్కడ ఈ సంచయం చెందడం వల్ల మాత్రమే జరుగుతుంది అనేటువంటిది మనం ఇక్కడ జీవులలో పెరుగుదల లోపల నుంచి జరుగుతుంది. కాబట్టి పెరుగుదలను జీవులు నిర్వచించే లక్షణాల పరిగణలోకి తీసుకోలేం. మరణించి జీవి పెరగదు.
ప్రత్యుత్పత్తి కూడా ఇదే విధంగా జీవుల లక్షణము. బహుకణ జీవులలో ప్రత్యుత్పత్తి అంటే జనకుల లక్షణాలను పోలిన లక్షణాలు గల సంతతికి ఉత్పత్తి చేయడం. జీవులు లైంగికంగాను అలైంగికంగా కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. శిలీంధ్రాలు లైంగికంగా మిలియన్ల సిద్ధబీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా సంఖ్యకు పెరిగి తేలికగా వ్యాప్తి చెందుతాయి. ఈస్టులు, హైడ్రా లాంటి నిమ్న తరగతి జీవులలో పరోహాలు ఏర్పడటాన్ని గమనిస్తాం. శిలీంధ్రాలు తంతురూప శైవలాలు నాచుల్లో ప్రథమ తంతు ముక్కలవ్వడం ద్వారా సంఖ్యలో పెరుగుతాయి. ఏకకణ జీవులైన బ్యాక్టీరియాలు, ఏకకణ శైవలాలు లేదా అమీబా లాంటి జీవులలో పెరుగుదల ప్రత్యుత్పత్తికి పర్యాయమే. అంటే కణాల సంఖ్యలో వృద్ధి, ఏకకణ జీవుల్లో పెరుగుదల, ప్రత్యుత్పత్తి. ఈ రెండు పదాల వాడుకలో మనకంత స్పష్టత లేదు. అంతేకాక ప్రత్యుత్పత్తి జరుపుకోలేని జీవులు చాలా ఉన్నాయి. మ్యూల్స్, తేనెటీగల్లో వంద్య శ్రామిక జీవులు, సంతాన సాఫల్యత లేని మానవ దంపతులు మొదలైనవి. అందువల్ల ప్రత్యుత్పత్తిని కూడా జీవులు నిర్వచించే లక్షణాలలో చేర్చడానికి వీలు లేదు. అయితే ఏ నిర్జీవ పదార్థానికి ప్రత్యుత్పత్తి సామర్థ్యము లేదు. జీవులు మరొక లక్షణము జీవక్రియ. అన్ని జీవులు రసాయనాలతో నిర్మితమై ఉంటాయి. వివిధ తరగతులకు, పరిణామాలకు, విధులకు చెందిన చిన్న పెద్ద రసాయనాలు నిరంతరము తయారవుతుండటమే కాకుండా ఇతర జీవ అణువులు మార్పు చెందుతూ ఉంటాయి. ఈ మార్పిడి రసాయనిక చర్యలు లేదా జీవక్రియా చర్యలు. జీవులలో ఒకేసారి వేల జీవక్రియా చర్యలు జరుగుతూ ఉంటాయి. జీవులలో జరిగే ఈ రసాయనిక చర్యల మొత్తాన్ని జీవక్రియ అంటారు. అన్ని మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు జీవక్రియలను ప్రదర్శిస్తాయి. ఏ నిర్జీవి జీవక్రియను ప్రదర్శించదు. వేరు చేసిన ఒక చర్యలు జీవి శరీరానికి వెలుపల పరీక్షణాళికలో జరిగితే అది సజీవం కాదు, కానీ ఆ చర్య తప్పనిసరిగా సజీవ చర్యే. కాబట్టి జీవక్రియ ఏ మినహాయింపు లేకుండా సజీవ జీవులు నిర్వచించే లక్షణమే. అందువల్లే జీవక్రియకు అవసరమయ్యే శరీరములోని కణ సంవిధానాలన్నీ జీవరూపాలను నిర్వచించే లక్షణం. పరిసరాలను లేదా పర్యావరణ పరిస్థితులను గ్రహించి సామర్థ్యము అంటే భౌతిక, రసాయనిక లేదా జీవ సంబంధమైన పర్యావరణ ప్రేరణలు అనుక్రియలు చూపడము అన్ని జీవరాశులకు గల అతి స్పష్టమైన సాంకేతిక సంక్లిష్టత లక్షణం పేర్కొనవచ్చు. పర్యావరణ ప్రేరణకు జీవి చూపే ఈ అనుక్రియ క్షోభ్యత అంటాం. మనము పర్యావరణ పరిస్థితులను జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తాం. కాంతి, నీరు, ఉష్ణోగ్రత, ఇతర జీవరాశులు, కాలుష్యకారకాలు మొదలైన బాహ్యకారకాలు మొక్కలు అనుక్రియలు చూపుతాయి. ఋతువులకు అనుగుణంగా ప్రజనం జరుపుకునే మొక్కలు, జంతువులు రెండిటిలో ప్రత్యుత్పత్తిని కాంతి కాల వ్యవధి ప్రభావితం చేస్తుంది. అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి. దీనిని స్పృహ అంటారు. కాబట్టి అన్ని జీవరాశులకు గల నిర్దిష్టమైన లక్షణమే స్పృహ. మనిషి మాత్రమే తనను గురించిన గుర్తింపు కలిగి ఉంటాడు. దీనిని స్వయం స్పృహ అంటారు. మానవుల విషయానికి వస్తే జీవస్థితిని అనేటువంటి నిర్వచించడానికి తెలిపే సూచిక మరింత కష్టతరం. ఆసుపత్రుల్లో స్పృహ లేని స్థితిలో ఉంటే కోమాలో గుండె, ఊపిరితిత్తులు పనిని యంత్రాల ద్వారా జరుపుకుంటూ పడి ఉన్న రోగులను మనం గమనిస్తాం. మరో విధంగా చెప్పాలంటే రోగి మెదడు మృతి చెందినట్లయితే రోగికి స్వయం స్పృహ ఉండదు, కానీ అతడు సజీవే. అన్ని జీవక్రియలు మామూలుగా మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా అన్ని జీవ ప్రక్రియలు అనేటువంటి అంతర్గతంగా జరిగే పరస్పర చర్యలు ఫలితంగా కణజాల ధర్మాలు వాటి నిర్మాణంలో పాల్గొనే కణాలలో ఉండవు, కానీ వాటి నిర్మాణంలో పాల్గొనే కణాల మధ్య జరిగే పరస్పర చర్యల ఫలితంగా మనకిక్కడ ఈ ఫలితంగా అదేవిధంగా కణాంగాల ధర్మాలు ఆ కణాంగాల నిర్మాణంలో పాల్గొనే అణువులే కాక వాటి నిర్మాణంలో పాల్గొనే అణుఘటకాల మధ్య జరిగే పరస్పర చర్య ఫలితంగా ఉంటాయి. అణుఘటకాల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్యలు పిండి పదార్థాల వంటి బృహదణువుల్లో కూడా గమనించవచ్చు. పై స్థాయి నుండి సంవిధానం ప్రదర్శించే లక్షణాలు ఈ పరస్పర చర్య ఫలితమే. ఈ ప్రక్రియ అన్ని స్థాయిలలో సంక్లిష్టతో గల స్థాయి క్రమం ప్రదర్శించే లక్షణం పరస్పర చర్య ఫలితమే. ఈ ప్రక్రియ అన్ని స్థాయిలలో సంవిధాన సంక్లిష్టతో గల స్థాయి క్రమము ప్రదర్శించే లక్షణాలు ఈ పరస్పర చర్య ఫలితమే. ఈ ప్రక్రియ అన్ని స్థాయిలలో సంవిధాన సంక్లిష్టతో గల స్థాయి క్రమంలో విదితమవుతుంది. కాబట్టి ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి పరిణితి చెందుతూ స్వయం నియంత్రణతో విదితమవుతుంది. కాబట్టి ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి పరిణితి చెందుతూ స్వయం నియంత్రణతో పరస్పర చర్యలు
ఇక్కడ పరస్పర చర్యలు అనేటువంటివి ఉన్న వ్యవస్థను కలిగి బాహ్య ప్రేరణను స్పందించే సామర్థ్యం కలిగిన జీవులనే చెప్పవచ్చు. భూత భవిష్యత్ వర్తమానాలకు చెందిన అన్ని జీవులు ఒకే జన్యు పదార్థాన్ని వేరువేరు పరిమాణంలో పంచుకోవడం ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి ఉంటాయి. జీవ ప్రపంచంలో వైవిధ్యం. మన చుట్టూ కుండీలో పెరిగే మొక్కలు, కీటకాలు, పక్షులు, పెంపుడు జంతువులు, వృక్షాల్లాంటి అనేక రకాల జీవులను చూస్తూ ఉంటాం. అవే కాక మన కంటితో చూడలేకపోయినా ఇంకా ఎన్నో రకాల జీవులు కూడా మన చుట్టూ ఉంటాయి. మనం పరిశీలించే ప్రాంతం వైశాల్యం పెంచే కొద్దీ అక్కడ జీవులు విస్తారంగా వైవిధ్యంగా పెరుగుతాయి. మనం దట్టమైన అడవిని సందర్శిస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ రకాల జీవులు చూసే అవకాశం ఉంటుంది. వేరువేరు రకాలకు చెందిన ప్రతి మొక్క, జంతువు లేదా ఏ జీవి అయినా సరే ఒక జాతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మనకు తెలిసిన వర్ణించబడిన జాతులు 1.7 నుంచి 1.8 మిలియన్ల వరకు ఉంటాయి. దీని జీవ వైవిధ్యం అంటారు. ఈ భూమిపై గల జీవుల సంఖ్య రకాలు తెలియజేస్తే ఇక్కడ మనం గుర్తించుకోగలసిన విషయం ఏమిటి అంటే, మనం కొత్త ప్రదేశాలు లేదా పాత ప్రదేశాలైనా సరే అన్వేషించే కొద్దీ కొత్త జీవులు నిరంతరం గుర్తించడంతోనే ఉన్నాయి. గుర్తింపు, నామనీకరణ. మన ప్రాంతాల్లోని మొక్కలు, జంతువులను వ్యవహారిక నామాల ద్వారా తెలుసుకుంటాం. ఈ వ్యవహారిక నామాలు ఒక ప్రదేశంలో వేరువేరు ప్రాంతాలలో వేరువేరు రకాలుగా ఉంటాయి. అట్టి పరిస్థితుల్లో ఎంత సందిగ్ధ దోహదం చేస్తాయి. అందువల్ల జీవుల పేర్లు ప్రామాణీకరణ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తద్వారా ఒకానొక జీవిని ప్రపంచమంతా ఒకే పేరుతో తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియనే నామనీకరణ అంటారు. అంటే గుర్తించిన జీవికి శాస్త్రీయ నామాన్ని ఆపాదించడం. నామినీకరణ. ఒక జీవిని నిర్దిష్టంగా వర్ణించి ఖచ్చితంగా గుర్తించినప్పుడే నామినీకరణ సాధ్యమవుతుంది. సేకరించిన జీవిని పూర్తిగా కొత్తదా లేదా పూర్వం తెలిసి ఉన్నదా అనే విషయాన్ని నిర్ణయించడమే గుర్తింపు. మొక్కలను ప్రత్యక్షంగా హెర్బేరియంలో భద్రపరిచబడిన నమూనాలతో పోల్చడం ద్వారా కానీ లేదా పరోక్షంగా ఫ్లోరాలోని కీల సహాయంతో గుర్తించవచ్చు. మొక్కల శాస్త్రీయ నామాలు అంతర్జాతీయ వృక్ష నామినీకరణ నియమావళిలో పొందుపరచాలి. అంటే ICBNలో చేర్చాలి. శాస్త్రీయ నామం ప్రతి జీవికి ఒక పేరు మాత్రమే ఉండేటట్టు నిర్ధారిస్తుంది. ఏ జీవి వర్ణన అయినా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకే పేరుతో చేరువయ్యే విధంగా ఉండాలి. అంతేకాక అలాంటి పేరు మరి ఏ ఇతర జీవికి వాడకుండా ఉండాలి. జీవశాస్త్రవేత్తలు తెలిసిన ఉన్న జీవులకు శాస్త్రీయ నామాలు సమకూర్చేటప్పుడు సార్వత్రికంగా ఆమోదించిన సూత్రాలను అనుసరిస్తారు. ప్రతి పేరుకు రెండు పదాలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి ప్రజాతి. ప్రతి పేరుకు 2 పదాలు ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికి ప్రజాతి నామము, రెండోది జాతి నామము. ఈ విధంగా 2 పదాలతో కూడిన పేరు అనేటువంటిది మనకి ఇక్కడ జాతి, ప్రజాతి అనేటువంటి పేర్లు అనేటువంటివి మనం ఇక్కడ ఒక జాతికి పేర్లు 2 పదాలతో పేర్లు అనేటువంటివి పెడతా ఉన్నాం. ఇక్కడ ప్రజాతి నామము, రెండోది జాతి నామం. ఈ విధంగా 2 పదాలతో కూడిన పేరు పెట్టే పద్ధతిని నామినీకరణ అంటాం. కరోలస్ లిన్నియస్ ప్రవేశపెట్టిన ఈ నామినీకరణ పద్ధతి అనేటువంటిది మనకి ఇక్కడ జీవశాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తారు. శాస్త్రీయ నామినీకరణ విధానాన్ని సరిగ్గా అవగాహన చేసుకునేందుకు మామిడిని ఉదాహరణగా తీసుకుందాం. మామిడి శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా. ఈ శాస్త్రీయ నామంలో మాంజిఫెరా ప్రజాతిని తెలుపగా ఇండికా జాతిని లేదా జాతి నామాన్ని సూచిస్తుంది. నామినీకరణలో సార్వత్రిక నియమాలు కొన్ని ఉన్నాయి. జీవశాస్త్ర నామాలు సాధారణంగా లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్లో రాయబడతాయి. వాటి ఆవిర్భావంలో సంబంధం లేకుండా ఈ పేర్లు లాటిన్ పదాలుగా లేదా ఇటాలియన్కరణం చేసిన పదాలుగా ఉంటాయి. జీవశాస్త్ర నామంలో మొదటి పదం ప్రజాతిని, రెండో పదం జాతిని తెలియజేస్తుంది. జీవశాస్త్ర నామంలో రెండు పదాలు చేతిరాతతో రాసినప్పుడు వేరువేరుగా పేరు కింద గీత గీయాలి. లేదా ముద్రణలో అయితే వాటిని లాటిన్ ఆవిర్భావాన్ని తెలియజేయడానికి ఇటాలిక్లో సూచించాలి. ప్రజాతిని సూచించే మొదటి పదము పెద్దక్షరముతోనూ, జాతిని నామాన్ని సూచించే రెండో పదం చిన్నక్షరంతోనూ ప్రారంభమవుతుంది. శాస్త్రీయ నామం చివర అంటే జాతి నామం తర్వాత జీవిని వర్ణించిన కర్త లేదా వ్యక్తి లేదా శాస్త్రవేత్త పేరును క్లుప్తంగా ఉంటుంది. ఉదాహరణకు మాంజిఫెరా ఇండికా లిన్లో దీని మొదట వ్యక్తీకరించిన వ్యక్తి లిన్నియస్ అని తెలియజేస్తుంది. అన్ని జీవులను విడివిడిగా అధ్యయనం చేయటం అసాధ్యం కాబట్టి దీన్ని కొంతవరకు
చేయడానికి కొన్ని అనువైన పద్ధతులు అనుసరించడం అవసరం. ఈ ప్రక్రియనే వర్గీకరణ. ఒక నిర్దిష్టమైన క్రమాన్ని అనుసరించి సులువుగా పరిశీలించగలిగిన కొన్ని లక్షణాల ఆధారంగా జీవులను అనువైన సమూహాలుగా అమర్చే ప్రక్రియనే వర్గీకరణ అంటాం. ఉదాహరణకు మనం మొక్కలు, జంతువులు, కుక్కలు, పిల్లులు, గోధుమలు లేదా వర్రీ లాంటి జీవులు తేలికగా గుర్తిస్తాం. ఆ పదాలను టర్మ్స్ దేనినైనా మనం వాడినప్పుడు తక్షణమే మనకు ఆ జీవుల యొక్క లక్షణాలు స్ఫురణకు వస్తాయి. కాబట్టి కుక్కలు, పిల్లులు, క్షీరదాలు, గోధుమలు, వర్రీ, మొక్కలు, జంతువులు మొదలైనవన్నీ జీవులు అధ్యయనానికి అనువైన వర్గీకరణ రకాలు. ఈ రకాలకు గల శాస్త్రీయ నామం టాక్సాన్ లేదా వర్గము, బహువచనం టాక్సా. వివిధ స్థాయిలలోని రకాలను టాక్సాగా సూచిస్తుంది. మొక్కలు ఒక రకము టాక్సాను, అదేవిధంగా గోధుమ కూడా ఒక టాక్సా. ఇవి వివిధ స్థాయిలలో టాక్సాలకు ప్రత్రికలు. అందువలన లక్షణాల ఆధారంగా జీవులన్నిటిని వివిధ టాక్సాలుగా వర్గీకరించి ఈ రకమైన వర్గీకరణ పద్ధతిని వర్గీకరణ శాస్త్రము అంటారు. అలాంటి లక్షణీకరణమైన గుర్తింపు, వర్గీకరణ, నామనీకరణ ప్రక్రియలు వర్గీకరణ శాస్త్రంలో ప్రాథమిక అంశాలు. వర్గీకరణ శాస్త్రం కొత్తదేమీ కాదు. పూర్వకాలంలో మానవుడు తన మౌలిక అవసరాలమైన ఆహారము, వస్త్రాలు, నివాసానికి ఉపయోగపడే ఉత్పత్తులు పొందవలసి అవసరం ఉండటం వలన ఆనాటి వర్గీకరణ వివిధ జీవుల వినియోగం ఆధారంగానే ఉంటుంది. వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధ బాంధవ్యాలు అధ్యయనాన్ని సిస్టమాటిక్ అంటారు. ఈ పదం లాటిన్లో సిస్టమ్ అనే పదం నుంచి వచ్చింది. సిస్టమా అంటే లాటిన్లో ఒక పద్ధతితో కూడిన జీవుల అమరిక అని అర్థం. లిన్నియస్ తన ప్రచురణ గ్రంథానికి సిస్టమ్ నేచురే అనే పేరు వాడారు. గుర్తింపు, నామినీకరణ, వర్గీకరణ అంశాలు పొందుపరచడానికి సిస్టమాటిక్స్ క్రమబద్ధ శాస్త్ర పరిధిని క్రమేణా విస్తృతమైనటువంటి సిస్టమాటిక్ జీవులు పరిణామ రీతులు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. వర్గీకరణ రకాలు అనేటువంటి మనం తీసుకున్నప్పుడు వర్గీకరణ స్థాయి క్రమం ప్రకారం వివిధ మెట్లు ఉంటాయి. ప్రతి మెట్టు ఒక స్థాయి లేదా ఒక రకాన్ని సూచిస్తుంది. ఇక్కడ మొత్తం వర్గీకరణ అమరికలో మన రకము ఒక భాగం అవ్వడం వల్ల దీని వర్గీకరణ స్థాయి లేదా వర్గీకరణ రకం అని అంటారు. వర్గీకరణ రకాలు కలిపి వర్గీకరణ స్థాయి క్రమము అని పిలుస్తారు. ప్రతి రకము వర్గీకరణలో ఒక ప్రమాణాన్ని తెలియజేస్తుంది, అంటే ఒక స్థాయికి ప్రతీక అన్నమాట. వర్గీకరణ ప్రమాణం ఏ స్థాయిదైనా సరే దానిని టాక్సాన్ లేదా వర్గము అని పిలుస్తారు. కాబట్టి ప్రతి టాక్సాన్ వర్గీకరణ ప్రమాణాన్ని సూచిస్తుంది. ఈ వర్గీకరణ సముదాయాలు, రకాలు స్వరూపాత్మక సంకలితాలు మాత్రమే కాక నిర్దిష్ట జీవసత్వాలుగా పనిచేస్తాయి. తెలిసిన అన్ని జీవుల వర్గీకరణ సంబంధ అధ్యయనాలు కొన్ని ఉమ్మడి రకాల ఏర్పాటుకు దోహదం చేస్తాయి. అవి రాజ్యం, విభాగము లేదా ఫైలం, తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి, వృక్ష, జంతు రాజ్యాలలో జీవులతో పాటు అన్ని జీవులకు కనిష్ట ప్రమాణాన్ని జాతి సూచిస్తుంది. జాతి మౌలికమైన పోలికలు కలిగిన జీవుల సముదాయాన్ని వర్గీకరణ అధ్యయనంలో జాతిగా పరిగణిస్తారు. ఒక జాతిని దాని దగ్గర సంబంధం గల జాతి నుంచి కొన్ని నిర్దిష్టమైన స్వరూపాత్మకమైన విభేదాల ఆధారంగా గుర్తించగలిగి ఉండాలి. మాంజిఫెరా ఇండికా మామిడి, సొలనం ట్యూబరోసం పొటాటోను బంగాళదుంప, నికోటియానా టబాకం పొగాకులను గమనిస్తే వీటిలో ఇండికా, ట్యూబరోజం, టబాకం 3 జాతి నామాలు తెలియజేస్తాయి. స్వరూపరీత్యా పోలికలతో కూడిన వివిధ జీవులు తెలిపే ప్రతి జాతిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జాతి నామాలు ఉండవచ్చు. ఉదాహరణకు సొలనం అనే ప్రజాతిలో ట్యూబరోజం, నైగ్రమ్, మెలెంజినా లాంటి జాతులు చేర్చబడ్డాయి. ప్రజాతి ఒక ప్రజాతి దగ్గర సంబంధాలు ఉన్న జాతులను కలిగి ఉంటుంది. ఇతర ప్రజాతులతో జాతుల లక్షణాలతో పోలిస్తే ఒకే ప్రజాతిలో జాతుల మధ్య ఉమ్మడి లక్షణాలు అధికంగా ఉంటాయి. అంటే ఒక ప్రజాతిని దగ్గర సంబంధం గల జాతులు సంకలితంగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు మొక్కలలో పొటాటో, బంగాళదుంప, వంకాయ, సొలనం అనే ప్రజాతికి చెందిన 2 వేరు జాతులు. కుటుంబం వర్గీకరణ తర్వాత ప్రమాణమైన ఒక కుటుంబాన్ని సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇందులో ప్రజాతుల మధ్య పోలికలు ప్రజాతిలోని జాతిలో జీవులతో పోలిస్తే చాలా తక్కువ ఉంటాయి. జాతులు శాఖీయ ప్రత్యుత్పత్తి లక్షణాల ఆధారంగా కుటుంబ లక్షణాలు పేర్కొంటాయి. ఉదాహరణకు మొక్కలలో సొలనం, నికోటియానా, దత్తూరా అనే 3 వేర్వేరు ప్రజాతులు సొలనేసి కుటుంబంలో చేర్చారు. ఏవి ఇక్కడ మన కుటుంబంలో సొలనేసి కుటుంబం అంటే మొక్కలు, సొలనం, నికోటియానా, దత్తూరా అనే 3 వేర్వేరు ప్రజాతులను సొలనేసి అనేటువంటి కుటుంబంలో చేర్చారు. ఇప్పుడు మనము ఇక్కడ క్రమము అనేది
తెలుసుకుంటాం. ఈ క్రమంలో మనకు వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి క్రమాలు అనేటువంటి సాధారణంగా ఇక్కడ క్రమము అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు సాధారణంగా క్రమము అంతకంటే ఉన్నత వర్గ ప్రమాణాలు లక్షణ సాధన సముదాయాల ఆధారంగా గుర్తిస్తారు. క్రమం ఉన్నత స్థాయికి చెందిన ప్రమాణం అవ్వడం వల్ల తక్కువ లక్షణాలతో మాత్రమే సారూప్యత కలిగిన వేరువేరు కుటుంబాలు కలిగి ఉంటుంది. ఒక కుటుంబంలో చేర్చబడిన ప్రజాతుల మధ్య గల లక్షణాలతో పోలిస్తే ఈ క్రమంలో వివిధ కుటుంబంలో జీవుల మధ్య పోలికలు తక్కువగా ఉంటాయి. కల్వున్లేసి, సొలనేసి లాంటి కుటుంబాలు పుష్ప లక్షణాలు ముఖ్య ఆధారంగా పాలిమోనియోలిస్ క్రమంలో చేర్చబడ్డాయి. తరగతి పోలికలు గల క్రమాలను కలిగిందే తరగతి. ఉదాహరణకు వృక్షరాజ్యంలోని మాల్విలేసి, రోజెలిస్, పాలిమోనియోలిస్ మొదలైన క్రమాలు కలిపి డెకాలిటాలిడనే ద్విదళ బీజాల తరగతిలో చేర్చారు. విభాగము లేదా ఫైలం అనేటువంటిది మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఇక్కడ విభాగము పోలికలు కలిగిన తరగతులను కలిపి మొక్కలలో విభాగం కింద చేర్చారు. డైకాటిలిడిని అంటే ద్విదళ బీజాలు, మోనోకాటిలిడిని ఏకదళ బీజాలు అనే తరగతులను కలిపి ఉన్నత ప్రమాణానికి చెందిన స్పెర్మటోఫైటా ఉపవిభాగం అవృత బీజాలు అనే విభాగం ఏర్పరిచారు. వీటి లక్షణాలు గల పోలికలు చాలా తక్కువగా ఉంటాయి. జంతువుల విషయంలో పోలికల తరగతుల పైలం కింద చేరుస్తారు. రాజ్యము వివిధ భాగాలకు చెందిన మొక్కలన్నిటినీ కలిపి మొక్కల వర్గీకరణ వ్యవస్థలో అత్యున్నత స్థాయి ప్రమాణమైన వృక్షరాజ్యంలో చేరుస్తారు. అదేవిధంగా వివిధ ఫైలంలకు చెందిన జంతువులన్నిటినీ కలిపి నిర్దిష్ట జంతురాజ్యంలో చేర్చారు. ఇకపై ఈ రెండు సముదాయాలు వృక్ష జంతు రాజ్యాలు పేర్కొందాం. జాతిలో ప్రారంభించిన వర్గీకరణ ప్రమాణాలను ఆరోహణ క్రమంలో జాతి నుంచి రాజ్యం వరకు మనం ఇక్కడ పటంలో చూపబడిన ఇవన్నీ విస్తృత వర్గాలు. అయితే వర్గీకరణ శాస్త్రవేత్తలు ఈ స్థాయి క్రమాలలో వివిధ వర్గాలు ఎక్కువ సమర్థవంతంగా శాస్త్రీయంగా చేర్చబడ్డాయని ఉప ప్రమాణాలను ఏర్పాటు చేశారు. జాతి నుంచి రాజ్యం వరకు వెళ్లే కొద్దీ వివిధ వర్గాల మధ్య సమలక్షణమైన తగ్గుతూ ఉంటాయి. టాక్సా స్థాయి తక్కువైనప్పుడు అందలి జీవుల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయి. ప్రమాణ స్థాయి పెరిగే కొద్దీ అదే స్థాయిలో గల ఇతర వర్గాలతో వాటికి గల పోలికలను నిర్ధారించడం కష్టమవుతుంది. అందుచే వర్గీకరణ సమస్య మరింత క్లిష్టమవుతుంది. ఇక్కడ మనకు ఈ పట్టికలో చూపిన విధంగా సాధారణ జీవులైన ఈగ, మనిషి, మామిడి, గోధుమ వర్గీకరణ స్థాయిలు చూపడం అనేది జరుగుతుంది. వర్గీకరణ సహాయకాలు వివిధ జాతుల మొక్కలు, ఇతర జీవుల వర్గీకరణ అధ్యయనాలు, వ్యవసాయము, అటవీ శాఖ పరిశ్రమలు, సామాన్యంగా మనం వాడే జీవ వనరులు, వాటి వైవిధ్యం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అధ్యయనంలో జీవులు సరైన గుర్తింపు, వర్గీకరణ అవసరం. జీవులు గుర్తించడానికి విస్తృత ప్రయోగశాలలు, క్షేత్ర అధ్యయనాలు అవసరం. మొక్కలు, జంతు జాతులు సరైన నమూనాల సేకరణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. వర్గీకరణ అధ్యయనాలకు మూలాధారమైంది. సమాచారాన్ని, నమూనాలను నిల్వ చేయడానికి, భద్రపరచడానికి జీవశాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగ విధానాలను, సాంకేతికలను నిర్ధారించారు. ఈ సహాయకాలను వాడే విధానాలు అవగాహన చేసుకోవడానికి వీలుగా వీటిలో కొన్నిటిని వివరించడం జరిగింది. హెర్బేరియం సేకరించిన వృక్ష నమూనాను ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్లను భద్రపరిచే ప్రదేశాన్నే మనం హెర్బేరియం అంటారు. అంతేకాక ఈ షీట్లను విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన వర్గీకరణ వ్యవస్థను అనుసరించి అమర్చబడి ఉంటాయి. వర్ణనలతో కూడిన హెర్బేరియం షీట్లతో ఈ నమూనాలు భవిష్యత్తులో ఉపయోగాల కోసం గిడ్డంగిగా పనిచేస్తాయి. హెర్బేరియం షీట్లపై సేకరణ తేదీ, స్థలాన్ని గురించిన సమాచారం, ఇంగ్లీష్, స్థానిక వృక్షనామము, కుటుంబము, సేకరించిన వారి పేరు మొదలైన సమాచారాలతో కూడిన గుర్తింపు చీటీని కలిగి ఉంటాయి. వర్గీకరణ అధ్యయనంలో హెర్బేరియం శీఘ్ర సంప్రదింపు వ్యవస్థనుగా పనిచేస్తుంది. ఇంగ్లాండ్లోని క్యూ వద్ద ఉన్న రాయల్ బొటానికల్ గార్డెన్ అతి పెద్ద హెర్బేరియం కలిగి ఉండటమే కాక మొక్కలను గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రకంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ డిజిటల్ హెర్బేరియం నమూనాలు, డిజిటల్ ప్రతిబింబాలు, వాటికి సంబంధించిన సమాచారం భద్రపరచడం అనేటువంటిది దీని అంతర్జాలంలో విస్తృతమైన వినియోగం కోసం ప్రచురిస్తారు. నవీన అంతర్జాలంలో డిజిటల్ ఫోటోగ్రఫీ సాంకేతికాల వినియోగం నుంచి లబ్ధి పొందే సాదృశ్యము ఆన్లైన్ సౌకర్యాన్ని అందించడం కోసం ఈ డిజిటల్ హెర్బేరియం ఉద్దేశితమైనది. వృక్షశాస్త్ర ఉద్యానవనాలు ఈ
ప్రత్యేక ఉద్యానవనాలు సంప్రదింపు కోసం సజీవమైన మొక్కలను కలిగి ఉంటాయి. మొక్కలను తేలికగా గుర్తించడం కోసం వృక్ష జంతువులు ఒక తోటలో పెంచుతారు. ప్రతి మొక్కకు శాస్త్రీయ వృక్షశాస్త్ర నామ కుటుంబంతో కూడిన గుర్తింపు చీటి ఉంటుంది. సుప్రసిద్ధ బొటానికల్ గార్డెన్లో క్యూ ఇంగ్లాండ్లోని ఇండియన్ బొటానికల్ గార్డెన్, హౌరా ఇండియాలోను, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో ఇండియాలో ఉన్నాయి. మ్యూజియం జీవ సంబంధమైన మ్యూజియంలు విద్యా సంస్థలైన పాఠశాల, కళాశాలలో నెలకొల్పుతారు. మ్యూజియంలు భద్రపరిచిన వృక్ష జంతు నమూనాలు సేకరణలు, అధ్యయనం కోసం సంప్రదింపులకు తోడ్పడతాయి. నమూనాలు పాత్రలో కానీ లేదా జాడీలో కానీ నిల్వ ఉంచే ద్రావకం భద్రపరుస్తారు. వృక్ష జంతు నమూనాలను ఎండిన డ్రై స్థితిలో కూడా నిల్వ చేస్తారు. వివిధ రకాల మొక్కలు, జంతువుల మధ్య ఉన్న పోలికలు, వ్యత్యాసాలు ఆధారంగా వాటి గుర్తింపుకు తోడ్పడే మరొక మార్గం సహాయకం కీలు. సాధారణంగా కంప్లైంట్ అనబడే జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి రెండు వ్యతిరేక లక్షణాలలో ఒకదానికి ఎంపిక చేసే అవకాశం లభిస్తుంది. దీని ఫలితంగా జంట లక్షణాలు ఒకదాన్ని అంగీకరించడం, రెండో దాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. కీలో ప్రతి వాక్య లీడ్ అంటారు. వివిధ వర్గీకరణ ప్రమాణాల కుటుంబము, ప్రజాతి, జాతులు వేరువేరు వర్గీకరణ కీలుగా అవసరం. కీలు సాధారణంగా విశ్లేషణ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఫ్లోరా, మాన్యువల్లు, మోనోగ్రాఫ్లు, క్యాటలాగ్లు మొదలైన వర్ణనలు నమోదు చేయడానికి తోడ్పడే ఇతర పద్ధతులు. ఇవి కాకుండా జీవులు సరైన గుర్తింపు తోడ్పడతాయి. ఒక నిర్దిష్ట ప్రదేశ వైశాల్యంలోని మొక్కల ఆవాసము, వితరణను గురించి ఖచ్చితమైన సమాచారం ఫ్లోరాలో నిక్షిప్తమై ఉంటుంది. ఇవి ఒక నిర్దిష్ట ప్రాంతంలో పెరిగే వృక్షజాతుల విషయ సూచికలను అందజేస్తాయి. మాన్యువల్లో ఒక ప్రదేశంలో జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని అందిస్తాయి. మోనోగ్రాఫ్లు ఏదో ఒక వర్గానికి, టాక్సాకు చెందిన సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఇక్కడ మనకు ఫ్లోరా, మాన్యువల్, మోనోగ్రాఫ్లు, క్యాటలాగులు అనేటువంటివి ఏ విధంగా సూచిస్తున్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం.